ఒకవైపు కొడుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మరోవైపు కూతురు వైఎస్ షర్మిల, మధ్యలో వైఎస్ విజయమ్మ. అసలు ఇప్పుడు వైఎస్ విజయమ్మ దారెటు అనేటువంటి అంశం సర్వత్రా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో వైఎస్ విజయమ్మ కొడుక్కు మద్దతు ఇస్తుందా లేదా కూతురికి మద్దతు ఇవ్వబోతుందా అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. జగదేవ్ గారు, ఒకవైపు కొడుకు జగన్మోహన్ రెడ్డి, మరోవైపు కూతురు షర్మిల, మధ్యలో వైఎస్ విజయమ్మ. వైఎస్ విజయమ్మ దారెటు అంటే ఏం చెప్తారు సార్? అంటే విజయమ్మ గారు గతంలో చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం అయితే స్ట్రైట్ అవే ఒకటే ఆన్సరు, విజయమ్మ గారు డెఫినెట్లీ సపోర్టెడ్ టు షర్మిల గారు. ఎందుకంటే ఆంధ్రాలో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గవర్నమెంట్ ఫామ్ అయిందో ఆ తర్వాత తల్లికి చెల్లికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో, ఏ విధమైన కీలక పదవులు అప్పచెప్పారో అందరం చూశారు. అప్పుడు షర్మిల గారు ఇష్యూస్ వచ్చాయో లేదా అంతర్గత కుమ్ములాటలో లేదా అంతర్గత కలహాలో లేదంటే కుటుంబ వ్యవహారాలు తెలియదు, కానీ ఆవిడ తెలంగాణకి షిఫ్ట్ అయ్యారు ఆంధ్ర నుంచి. ఎందుకు నేను తెలంగాణ కోడల్ని, ఇక్కడే నాది అంతా, పైగా రాజన్న బిడ్డగా వచ్చానని చెప్పే ప్రయత్నం చేయడం, ఆవిడ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని పెట్టడం. అదే సమయంలో విజయమ్మ గారు కూడా పరోక్షంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అక్కడ గౌరవ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం, ఆ తర్వాత నేను ఇన్ని రోజులు ఎక్కడున్నాను, ఇకపై బిడ్డకి సపోర్టుగా ఉంటాను, ఇక్కడ ఇంకా ఎమడలేకపోతున్నా అన్నట్టుగా కూడా అంటే అటువంటి భావం వచ్చేలాగా మాట్లాడారు. అప్పుడు చాలామంది ఎవరికి నచ్చింది వాళ్ళు రాసేసుకున్నారు. ఇట్లా తల్లికి చెల్లికి ప్రాధాన్యత ఇవ్వలేదు, ఎవరికి ఆయన పట్టించుకోడు అన్నట్టుగా. మరి దాంట్లో ఎంత వాస్తవం ఉందో తెలియదు, కానీ ఆవిడైతే కూతురు దగ్గరికి వచ్చి ఇక్కడే సపోర్ట్ చేసింది. ఆవిడ తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా షర్మిల గారు పోటీ చేసినప్పుడు విజయమ్మ గారు కూడా ఆవిడ వెనుక నిలబడ్డారు. చాలా సందర్భాల్లో హౌస్ అరెస్ట్ చేసినప్పుడు, వీళ్ళని అరెస్ట్ చేసినప్పుడు కూడా ప్రతిఘటించడం జరిగింది. మనం ఆ విజువల్స్ కూడా మనం చూసాం మీడియాలో కూడా. సో ఇప్పుడు ఏంటంటే తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో షర్మిల గారు తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరుతో పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఏమైంది, కాంగ్రెస్ అధిష్టానం పిలుపు మేరకు ఆవిడ అక్కడికి వెళ్ళడం, రెండు సయోధ్య కుదురుతుందా లేదో అనుకోవడం, వాళ్ళు ఎన్ని సీట్లు అడిగితే మేము ఎన్ని సీట్లు అడిగాము, మాకు ఇన్ని సీట్లు కావాలని అడగడం, మొత్తానికి ఏవో ఒక 10-15 రోజులు మంతనాలు జరిగాయి. ఫైనల్గా ఆవిడ మళ్ళీ హైదరాబాద్కి వచ్చి ఏం చెప్పారు, ఢిల్లీ నుంచి మేము పోటీ చేయట్లేదు, బట్ కాంగ్రెస్కి మద్దతు ఇస్తున్నాం అని చెప్పారు షర్మిల గారు. ఎందుకు చెప్పారంటే, నాన్నగారు 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే, కాంగ్రెస్ మేము చాలా విధేయులుగా ఉంటాము అన్నట్టుగా చెప్పారు. అదే సందర్భంలో ఆంధ్రాలో ఏమని మాట్లాడారు, సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వ్యక్తులు అసలు జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్తో పడకే బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నాక అటువంటి బద్ధశత్రులతో మళ్ళీ మీరు ఎలా కలుస్తారు, రాజశేఖర రెడ్డి బిడ్డగా మీరు అనే వాళ్ళకు మాకు అలా వెళ్ళిపోయిన వాళ్ళతో మాకేంటి సంబంధం అన్నట్టుగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడటం, అంటే ఆయన ప్రభుత్వం తరపున, వైఎస్ఆర్ ప్రభుత్వం తరపున మాట్లాడితే అది షర్మిల గారు కూడా దాని గురించి కొంచెం బాధపడినట్టుగా కూడా చాలా సందర్భాల్లో చెప్పారు ఆవిడ. అక్కడ కదా అయింది. సో ఇప్పుడు ఆవిడ ఎలక్షన్లో పోటీ చేయకుండా కాంగ్రెస్కి మద్దతు ఇవ్వడంతో రకరకాల వార్తలు వచ్చాయి. ఈవిడికి కొన్ని తాయిలాలు అందాయి, లేదంటే తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈవిడ కీలకమైన పదవి ఉంటుంది, ఎంపీ సీట్ ఇస్తారు, రకరకాల వార్తలు వచ్చాయి. ఆ వార్తలు వచ్చినప్పుడు కూడా వాటన్నింటిని ఖండించడానికి ఆవిడ ప్రెస్ మీట్ పెట్టారు, మాట్లాడారు. అప్పుడు ప్రెస్ మీట్లో కూడా చెప్తే ఒక మీడియా మిత్రుడు ఏమన్నారంటే, ఇలా సజ్జల రామకృష్ణారెడ్డి గారు కాంగ్రెస్ మద్దతు ఇస్తూ పోటీ చేయడం కరెక్ట్ కాదని మళ్ళీ స్పందించారండి, దానికి మీరేమంటారని ఒక మీడియా మిత్రుడు అడిగిన ప్రశ్నకు షర్మిల గారు ఏమన్నారంటే, ఒకప్పుడు నేను అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేస్తే సంబంధం లేదన్న వ్యక్తి మళ్ళీ ఇప్పుడు నా గురించి మాట్లాడుతున్నారంటే మళ్ళీ సంబంధం కలుపుకోవాలని చూస్తున్నారా అని ఆవిడ అడిగారు ఆ మీడియా మిత్రుడిని. అంటే దాని అర్థం ఏంటి, సంబంధాలు ఆల్మోస్ట్ ఏమీ లేనట్టే కదా. సో ఇప్పుడు మరలా కాంగ్రెస్కి మద్దతు ఇచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం షర్మిల గారిని పిలిచి ఆంధ్ర పీసీసీ చీఫ్గా నియమించే సమాలోచనలు చేస్తున్నట్టుగా మనకు వైరల్ అవుతుంది చూస్తున్నాం. అయితే ఇక్కడ ఈవిడికి పీసీసీ చీఫ్గా ఇస్తే ఆల్రెడీ కాంగ్రెస్ బాగా తుడిచిపెట్టుకుపోయిన పరిస్థితుల్లో ఆంధ్రాలో మెల్లగా మరలా బతికించే ప్రయత్నం, పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేద్దామని కాంగ్రెస్ ఉంది. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి కాంగ్రెస్కి ఒక హోప్ ఉంది. ఎందుకంటే తెలంగాణ ప్రకటించింది కాంగ్రెస్, అదే తెలంగాణకి మద్దతు ఇచ్చింది బీజేపీ. మరి బీజేపీ ఆంధ్రాలో ఉందిగా, 2014 2 సీట్లు కూడా గెలుచుకుందిగా, మంత్రులు కూడా చేశారుగా, చంద్రబాబు నాయుడు వాళ్ళిద్దరిని మంత్రి పదవి కూడా ఇచ్చారుగా.
మద్దతు ఇచ్చిన బీజేపీ బతికున్నప్పుడు ఇక్కడ పూర్తిగా సపోర్ట్ చేసి ప్రకటించిన కాంగ్రెస్ ఎందుకు చచ్చిపోవాలనే నేపథ్యంలో కాంగ్రెస్ మరలా ఆంధ్రాలో పైకి తీసుకురావాలని చూస్తున్నారు త్రూ మన షర్మిలా గారి ద్వారా. ఎందుకు? రాజశేఖర రెడ్డికి బిడ్డగా. సో ఇప్పుడు షర్మిలా గారు కూడా ఏవైతే అంతర్గతంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయో అన్నగారితో అవి ఇంకా ఎక్కువైపోతాయనే ఉద్దేశంలో ఆవిడ ఏఐసిసిలో ఏదైనా కీలక పదవి ఇవ్వండి, ఇది వద్దు అన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారట. సో ఎందుకు ఇక్కడ ఇది ఇబ్బంది అవుతుందండి? ఇట్లాగా అన్నా చెల్లెలకే ఎంత ఇబ్బంది ఉన్నప్పుడు తల్లిగా విజయమ్మ గారికి ఇద్దరు 2 కళ్ళు, ఆవిడ ఎటని ఇదవుతారు. కానీ పరోక్షంగా ప్రత్యక్షంగా కూడా షర్మిలా గారు తెలంగాణ వచ్చినప్పుడు క్లియర్గా చెప్పారు, ఇన్ని రోజులు ఇక్కడ ఉన్నాక చాలు, నేను అక్కడ బిడ్డకే సపోర్ట్ చేస్తా, బిడ్డ తోడుగా ఉండాలనుకుంటున్నాను. అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ ఉండననే కదా, ఇక్కడ ఉండలేకపోతున్నాననే కదా. నెక్స్ట్, ఆ మధ్యకాలంలో ఒక 3 నెలల కిందట ఒంగోలు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి సంబంధించి ఎవరికో చుట్టాల బంధువుల్లో రాజశేఖర రెడ్డి బంధువులు గారు ఎవరిలో బాగాలేనప్పుడు పరామర్శకి వెళ్ళినప్పుడు విజయమ్మ గారు అక్కడ బాలినేని గారు కొంతమంది ప్రముఖులు చెప్పినప్పుడు ఈవిడ బాబు ఇలాగ మన వాళ్ళకి ఎంత ప్రాధాన్యత ఉంది, సరిగ్గా పట్టించుకోవట్లేదు అంటే వాళ్ళు అక్కడ చెప్పడం, సరే నేను మాట్లాడతాను, బట్ నేను మాట్లాడే పరిస్థితిలో లేను, చెప్పి చూస్తాను అన్నట్టుగా విజయమ్మ గారు చెప్పడం, ఇవన్నీ రకరకాల వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆవిడ ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు. కానీ ఒక మెట్టు ఎక్కువగా బిడ్డకే సపోర్ట్ ఇచ్చే అవకాశమే కనిపిస్తుంది విజయమ్మ గారు కదా. ఇప్పుడు ఇక్కడికి వస్తే మరలా రాజశేఖర రెడ్డి బిడ్డగా నాకు అవకాశం కల్పించండి, కాంగ్రెస్ని అక్కడ గెలిపించారు, ఇక్కడ కూడా కాంగ్రెస్ని మరలా అవకాశం కల్పించండి, రాజన్న బిడ్డగా మీ ముందుకు వస్తున్నాను అనే నినాదం తీసుకురావచ్చు. దానికి ఖచ్చితంగా విజయమ్మ సపోర్ట్ ఇవ్వచ్చు, ఇస్తారు కూడా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఇద్దరు ఆ రాష్ట్రంలో ఉండకుండా రాష్ట్రం వదిలి తెలంగాణ రాష్ట్రంకి వచ్చేసినప్పుడే రకరకాల కథనాలు వినిపించాయి. అవి అందులో బలం నిజమంతో అబద్ధమంతో తెలియదు, కానీ అలా వచ్చేయడం వల్ల నిజమనే నమ్ముతాంగా. నిజంగా తల్లి గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు ఆవిడ వైఎస్ఆర్సీపీ పార్టీకి గౌరవ అధ్యక్షురాల పదవిలో ఉన్నటువంటి వైఎస్ విజయమ్మ గారిని బలవంతంగా జగన్మోహన్ రెడ్డి ఆ పదవికి రాజీనామా చేసేలా చేశారని, ఇప్పుడు ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి కాబట్టి మళ్ళీ ఓటమి దిశగా జగన్మోహన్ రెడ్డి అడుగులు వేయబోతున్నారని, అందుకు మళ్ళీ వైఎస్ విజయమ్మని తెర మీదకి తీసుకురాబోతున్నారు జగన్ అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఏంటి ఈ నేపథ్యంలో ఒకవేళ అదే గనక వాస్తవం అయితే వైఎస్ విజయమ్మ గారి దారి ఎటు అంటే ఏం చెప్తారు? అంటే అది ఆ స్థాయి వరకు రాదు అనుకుంటున్నానండి. ఆవిడ మొదటి ప్రాధాన్యత బిడ్డకే ఇస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇవన్నీ సమీకరణాలు ఆలోచించేగా మళ్ళీ ఆంధ్రాలో పీసీ చీఫ్గా ఉండడానికి కానీ ఆంధ్రాలో కాంగ్రెస్ తరపు నిలబడడానికి కానీ ఆలోచించుకుని ఉంటారు. అంతకుముందు షర్మిలా గారు ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా క్లియర్గా చెప్పారు, మేము అన్న జైల్లో ఉన్నప్పుడు 16 ఒక ఓపెన్ హార్ట్ విత్ ప్రోగ్రాంలో ఆవిడ క్లియర్గా చెప్పారు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సో అక్కడ విజయమ్మ గారు కూడా ఈ 5 ఏళ్లలో ఈ 4.5 సంవత్సరాల్లో ఎప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళి కల్పించుకునేది, కానీ అక్కడ వచ్చే ఇంపార్టెన్స్లు ఎవరికైతే పార్టీలో మొదటి నుంచి ఉన్న వ్యక్తులకి ఇంపార్టెన్స్ తగ్గినా ఈవిడ సిఫారసు చేయడం కానీ చేయలేదు కదా. అలా చేయనప్పుడు ఇప్పుడు ఇంక మళ్ళీ ఈవిడ ఎలా ఇదవుతారు? అవ్వలేరు. కాబట్టి ఒకవేళ మళ్ళీ పిలిచినా క్లియర్గా అందరికీ అర్థమైపోతుంది. కాబట్టి మళ్ళీ విజయమ్మ గారిని తెర మీదకి కానీ తీసుకొచ్చేలాగైతే సార్ మళ్ళీ అవసరం కొద్దీ తీసుకొచ్చారా అనుకుంటారు. కాబట్టి ఈగో అడ్డొచ్చైనా ఆవిడని పిలవరు. పైగా గౌరవ అధ్యక్షుల పదవికి రాజీనామా చేయకుండా ఉండి సైలెంట్గా ఆవిడ వెళ్ళిపోయి ఉంటే ఓకే, గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి మళ్ళీ ఆవిడ పిలిపిస్తున్నారు అనుకోవడానికి. అది కూడా రాజీనామా చేశారుగా. ఆవిడ కూడా క్లియర్గా అయిష్టంగానే మాట్లాడారు మీడియాతో మైక్ ఇలా పట్టుకొని, ఇకపై బిడ్డతోనే ఉండాలనుకుంటున్నాను, బిడ్డకి సపోర్ట్ చేయాలనుకుంటున్నాను. బిడ్డకి సపోర్ట్ చేయాలనుకుంటున్నా అంటే ఆ వ్యాఖ్యలు మీరు ఒక్కసారి విజువల్స్ చూస్తే మీకు అర్థమవుతాయి. సో ఇప్పుడు మళ్ళీ అటు వెళ్ళే అవకాశం ఉండదని అనుకుంటున్నాను. ఒకవేళ ఉన్నా కూడా వీళ్ళు ఇగో అడ్డొచ్చి లేదా ఆవిడ పిలము, మేము అలాగే ఉంటామన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఫస్ట్ చెప్పాను, అందుకే మీకు చర్చస్ ప్రారంభమైనప్పుడే ప్రత్యక్షంగానే ఖచ్చితంగా ముందు షర్మిలా గారికి ఆవిడ సపోర్ట్ ఇస్తారు, అక్కడ మాత్రం సపోర్ట్ ఎవరు. అందుకే షర్మిలా గారు కూడా ఒకవేళ రేపొద్దున పోటీ చేసి పీసీసీ చీఫ్గా ఉంటే ఖచ్చితంగా అన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా పరోక్షంగా వ్యాఖ్యలు చేయాలిగా, వ్యంగ్యాస్త్రాలు వేయాలిగా, బురద జల్లాలిగా రాజకీయాలంటే.
సో అందుకు ఆ తలనొప్పైన తగ్గుతాదనే ఉద్దేశంతో ఆవిడ ఏఐసీసీలో కీలక పదవి అడుగుతున్న కారణం కూడా అదే. అక్కడ మధ్యలో ఆవిడకు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది కదా సొంత అన్నని విమర్శించాలంటే. ఇక్కడ తల్లిగా కూడా ఈవిడ ఇబ్బంది పడుతుంది కాబట్టి షర్మిల గారు ఆ విధంగా సిఫారసు చేస్తున్నారని కూడా ఒక టాక్ ఉంది. బట్ కాంగ్రెస్ అధిష్టానం ఏం నిర్ణయిస్తుందో తెలియదు.